ఇందులో ఏదో ఉన్నట్టుందే. ఇదిగో ఇప్పుడు బయటపడింది. బాగా చూడండి మిత్రులారా. చూశారా? అందరి ముందు ఈ రాణి నా మీద నింద వేసింది. ఇప్పుడు తెలిసిందా నిజమేంటో? ఇంతటి ఘాతుకానికి పాల్పడింది ఈ రాణి అని. ఈ నాణేలు ఆసొత్తులో వేనని నమ్మకం ఏమిటి గంగన్న? అరే మతిగాని చెడిందా నీకు? కనిపించడం లేదా నీకు? సరిగ్గా చూడు దీన్ని. ఇదిగో సమరన్నయ్య, వీళ్ళందరికీ నా గురించి తెలుసు. వీళ్ళందరికీ నేను నిర్దోషినని ఖచ్చితంగా తెలుసు. పరువు కాపాడుకోవడానికి ప్రాణాలిచ్చే జాతి మాది. ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు. మా దగ్గరున్న సర్వస్వం తమరు మాకిచ్చిందే కదా. తమరు సరేనంటే. మావగారు, మీరు కూడా అలా అంటే ఎలా? ప్రస్తుతం మాకు కావలసింది మీ ఆశీర్వాద బలం. మీరంతా మా కోసం ఇంతగా బాధపడుతున్నారంటే అదే మాకు సంతోషం కలిగిస్తోంది. ఒక్కరోజు గడువు ఇవ్వండి. రేపు తెల్లవారేసరికి ఆ సొత్తు మీ అందరి కళ్ళ ముందుంటుంది. నేను గనక ఆ సొత్తు తిరిగి తీసుకురాలేకపోతే అప్పుడు మీ కళ్ళ ముందే నేను ప్రాణత్యాగం చేస్తాను. నీ గుడిసెలో ఆ నాణ్యాలు నేనే పెట్టాను రాణి. గంగన్నతో పెట్టుకుంటే ప్రాణాలు దక్కవు, తెలిసిందా? స్వామి, ఏమిటిది? మీ చేతుల మీదుగా ఘోరం ఏమిటి? గురువు గారు, నిజం మీకు తెలిసి కూడా రాణి ఇంత ఘోరం మేము జరగనివ్వం. వద్దు రాణి, నువ్వు వెంటనే బయటికి వచ్చేయి రాణి. ఈ ఊరు వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. అమ్మా గౌరీ, ఇలాంటి అగ్ని పరీక్షలన్నీ మన స్త్రీల తలరాత. మధ్యలో నువ్వెందుకు అడ్డొస్తున్నావు? తను ముందే నిర్ణయం తీసేసుకుంది. ఇలా ఇవ్వండి. ఆగు గంగన్న. నాపై మీరు చూపించిన ప్రేమకు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నాకు తోడుగా నిలిచారు. దిక్కులేని నాకు మీరందరూ ఆశ్రయం ఇచ్చారు. ఇంతటితో నీ కథ ముగిసిపోయింది. ఇకపై గంగన్నది ఈ రాజ్యం. సమయానికి బయటకు లాగారు. ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే. నీకు అలాంటి దుర్మరణం రాదు తల్లి. ఒక్క క్షణం నేను కూడా చలించిపోయాను. కానీ నాకు నీ మీద పరిపూర్ణ నమ్మకం ఉంది. చరిత్రలో నీ పేరు ఎప్పుడు వచ్చినా స్త్రీ జాతి నిన్ను తలుచుకొని గర్విస్తుంది తల్లి. ప్రస్తుతం నా భర్త గౌరవం, ఝాన్సీ ప్రతిష్ట ఆపదలో ఉన్నాయి. ముందు ఆపద నుంచి కాపాడాలి. అందుకు మేమేం చేయాలో చెప్పు. ఈ పథకంలో తర్వాత అడిగేంటో చెప్పు. నేను ఆ గంగన్న దృష్టిలో చనిపోయాను. ఇక నేను లేనని వాడు ధైర్యంగా ఆ సొత్తు దాచిన చోటికి తప్పకుండా వెళ్తాడు. మనం వాడిని ఓ కంట కనిపెట్టాలి. పదండి. పద. గంగన్న తలుచుకుంటే తిరిగే లేదు. అడ్డం వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే తగలపెట్టేస్తాను.